థ్యాంక్ యూ కళ. ఎస్ శేషు గారు, ప్రధానంగా మనం మాట్లాడు వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు వాటర్ అయితే అసలు ఎవరికి కూడా అందరి తీర్పు ఇచ్చాడు. సో ఎలా లేట్ చేయొచ్చు, ఎందుకంటే ఒకటి డిఎంకే లేదంటే అన్నా డిఎంకే స్టెప్ బై స్టెప్ అధికార మార్పులు జరుగుతూ ఉండేది. ఒక్కసారి జయలలిత గారు బ్రేక్ చేస్తారు, దాన్ని మళ్ళీ ఇప్పుడు డిఎంకే బ్రేక్ చేస్తుంది, స్టాలిన్ గారు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మొత్తం అన్ని పటాపంచలు చేస్తూ విజయ్ రావటం. అందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇవాళ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మనం చూస్తే 2 రాష్ట్రాల్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు వచ్చినట్టుగా మనకి స్పష్టమవుతుంది. ఒకటి తమిళనాడు, రెండోది వెస్ట్ బెంగాల్లో. అయితే అప్పుడప్పుడు మనం రాజకీయాల పైన మనకున్నటువంటి భ్రమల్ని కోల్పోతుంటాం, రాజకీయాల్లో నమ్మకాన్ని కూడా కోల్పోతుంటాం. కానీ కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి, కొన్నిసార్లు రాజకీయాలపైన నమ్మకం కలిగేటటువంటి ఫలితాలు కూడా వస్తాయి. బట్ అట్లాంటి కోవలోకి వచ్చినటువంటి ఫలితమే తమిళనాడుకు సంబంధించినటువంటి ఫలితం. పార్టీ పెట్టినటువంటి 27 నెలల్లోనే తమిళనాడులో అసలు 7 దశాబ్దాలుగా తమిళ రాజకీయాలలో వేళ్లు నూనుకొని పోయినటువంటి ద్రవిడ పార్టీలను ఎదిరించి ఒంటరిగా పోరాడి, క్యాడర్ లేకుండా, లీడర్లు లేకుండా ఇవాళ అతి పెద్ద పార్టీగా నిలబడటం, అధికారానికి దగ్గరలో నిలబడినటువంటి తమిళ్ టీవీకే పార్టీ విజయ్ స్థాపించినటువంటి పార్టీ. దీంతో మనకి రాజకీయాలపైన ఒక నమ్మకం పెరుగుతుంది. ఎందుకు నమ్మకం పెరుగుతుంది అని అంటే, ఈ పార్టీ తరపున నిలబడినటువంటి వాళ్ళందరూ సామాన్యులే. నాకు తెలిసినట్టు వరకు నిలబెట్టినటువంటి వాళ్ళందరూ సామాన్యులు. వీళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎన్నికల్లో మిగతా 2 పార్టీలకు పోటీగా డబ్బుకి పంచినటువంటి దాఖలాలు కూడా మనకు కనపడవు. తమిళనాడులో ఒక ఓటుకి 25,000 రూపాయలు ఇచ్చినట్టు వార్తా కథనాలు కూడా మనం చూసాం. అయితే టీవీకే గెలుపులో ఒక 3 అంశాలు చెప్తానండి. ఒకటి, కళత్తూరులో స్టాలిన్ పైన 1996 నుంచి స్టాలిన్ కి ఓటమే ఎరగరు, స్టాలిన్ పైన ఒక సాధారణమైనటువంటి వికే బాబు గెలిచారు. ఇది ఒకటి. రెండోది, రాయపురం అనేటటువంటి నియోజకవర్గంలో విజయ్ దాము అని ఒక ఆటో డ్రైవర్ ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్నికల్లో టీవీకే పార్టీ నుండి. విరుంబార్కం నుండి కారు డ్రైవర్, ఏది విజయ్ కారు నడుపుతున్నటువంటి కారు డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అందుకే నేనేమన్నాను, కొన్ని సందర్భాల్లో రాజకీయాలపైన నమ్మకం కోల్పోతే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నమ్మకం పెరుగుతుంది అని చెప్పడానికి నేను ఈ 3 ఉదాహరణలు మీ ముందు పెడుతున్నాను. అతి సామాన్యులు ఒకప్పుడు 1983లో ఊరు పేరు లేనటువంటి వాళ్ళని ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించి మంత్రులు చేసినటువంటి సందర్భం చూసాం. 1977లో ఎంజి రామచంద్రన్ రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి సంచలనం చేశాడో చూసాం. బట్ ఇవాళ కూడా అంచనాలు లేకుండా మనకి జనరల్ గా ఏ ప్రీ పోల్ సర్వే గానీ, ఏ ఎగ్జిట్ పోల్ సర్వే గానీ విజయ్ గెలుస్తాడు అని చెప్పలేదు, ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప. కానీ ఇవాళ ఒక అద్భుతంగా తమిళనాడులో జెండా ఎగరేసినటువంటి టీవీకే విజయ్ పార్టీ చాలా మంచి విజయాన్ని సాధించింది. అదే దీన్ని ఎలా చేయొచ్చు శేషు గారు, ప్రధానంగా ఇక్కడ వారసత్వ రాజకీయాలకు బ్రేక్. ఇప్పుడు సినిమాలని తమిళ రాజకీయాలని విడదీసి చూడలేం, ఎప్పుడు అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. ఒక్క హీరో ఆ విజయ్కున్న గ్లామరే ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది అనుకోవాలనుకుంటే లేదు. ఇక్కడ వారసత్వ రాజకీయాలకు బ్రేక్ పడ్డట్టు అయింది. 50 ఏళ్ళుగా పూరిపోయిన ద్రవిడ సంస్కృతి మీద విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక్క ఫ్యాక్టర్గా చాలా ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి మనకి. అంటే జనరల్ గా మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక్క నిమిషం శేషు గారు ప్రస్తుతం కనివలి మాట్లాడుతున్నారు, వస్తారు శేషు గారు, ఒక్క నిమిషం కనివలి మాట్లాడతారు, తర్వాత మళ్ళీ తీసుకుంటారు. రైట్, ఎస్ శేషు గారు. ఇండియాలో మీరు రాజకీయాలకు సినిమా రంగానికి చాలా అవినాభావ సంబంధం ఉంది, క్లోజ్ రిలేషన్ ఉంది. అనేక రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన సౌత్ ఇండియాలో ముఖ్యమంత్రులు అయినటువంటి సంఘటన చూసాం. ఎంజి రామచంద్రన్ అయ్యారు, ఎన్టీ రామారావు గారు, జయలలిత అయ్యారు. తర్వాత ఇప్పుడు కేరళ నుండి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఒకే ఎంపీ గెలిచినటువంటి సురేష్ గోపి కూడా త్రిచూర్ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చారు కదా. కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా, మీరు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా రంగం నుంచి వచ్చిన అతను పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కొనసాగుతున్నారు కదా. కాబట్టి సౌత్ ఇండియాలో సినిమా రంగము రాజకీయాల పైన ప్రభావం చూపెడుతుంది. ఆ కోవలోనే ఇప్పుడు వచ్చినటువంటి పార్టీని కూడా మనం చూస్తున్నప్పటికి కూడా, బట్ విజయ్ వచ్చినటువంటి నేపథ్యం ఏంటి అని అంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు
గారు వచ్చినప్పుడు ఒక ఒక వ్యాక్యూము, ఒక నినాదం, తెలుగువాడి ఆత్మగౌరవం. తర్వాత మీకు వేరే పార్టీలు వచ్చినప్పుడు ఒక గౌరవం. అట్లాంటి వ్యాక్యూమ్ ఇప్పుడు లేకపోయినప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి బలంగా నిలబడ్డాడు. ముఖ్యంగా ఇప్పుడు సినిమా హీరో పొలిటికల్ హీరోగా మారారు. ఎందుకు మారారంటే ఎలక్షన్స్ కు ముందు విజయ్ని ఎన్ని రకాలుగా లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా ఒక హీరో ఇమేజ్ గా నిలబడ్డాడు. ఏంటి అని అంటే 80 సీట్లు ఇస్తామన్నారు, డెప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, మాతో పొత్తు పెట్టుకోమన్నారు, పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకోకపోతే కరూరులో జరిగినటువంటి సంఘటనని ఆధారంగా చేసుకొని సిబిఐ కేసులు పెట్టారు, సిబిఐ విచారణకు పిలిచారు. తర్వాత వ్యక్తిగతమైనటువంటి అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు. నయనార్ నాగేంద్ర అనేటటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చి ఒక ఎన్నికల అంశంగా మార్చారు. తను చివరి సినిమా అయినటువంటి జననాయకన్ సినిమాను కూడా విడుదల కాకుండా చేశారు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, అన్ని అడ్డంకులు సృష్టించినా ఒంటరిగా నిలబడి ఒక హీరో ఇమేజ్ గా రాజకీయాల్లో కూడా నిలబడి ఇవాళ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. అందుకే మీకు దేశవ్యాప్తంగా విజయ్ సాధించినటువంటి విజయం పైన ప్రశంసలు వస్తున్నాయి. విజయ్ ఒక సినిమా గ్లామర్ తోటే అక్కడ సక్సెస్ కాలేదండి. అక్కడ విజయ్ గెలుపులో అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా తను తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో కూడా చాలా అట్రాక్టివ్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉంది. ముఖ్యంగా 3 వర్గాల ప్రజలు టీవీకే విజయ్ పార్టీ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. 1 కోటి మందిగా ఉన్నటువంటి యూత్ దరిదాపు 70 to 80% విజయ్ పార్టీకి అట్రాక్ట్ అయ్యారు. అంటే యూత్ ఓట్లను అట్రాక్ట్ చేయడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. ఒకటి. రెండోది, యాక్చువల్ గా మనకి మహిళా ఓటు డిఎంకేకి సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది, కానీ ఈసారి మహిళల ఓటు బ్యాంక్ కూడా టీవీకే విజయ్ వైపుకి వెళ్ళింది. మూడోది, దళిత్ క్రిస్టియన్ ఓట్లు కూడా వీసీకే పార్టీ తర్వాత డిఎంకే వైపుకి ఉండేటటువంటి సంఘటన. కానీ ఈసారి దళిత్ క్రిస్టియన్ ఓట్స్ కూడా టీవీకే వైపుకు మళ్ళటం, విజయ్ పార్టీ వైపుకు మళ్ళటం, ఈ 3 ఫ్యాక్టర్స్ విజయ్ సాధించినటువంటి విజయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. దానితో పాటు తను ఇచ్చినటువంటి ఒక అట్రాక్టివ్ ద్రవిడ్ మోడల్ ఆఫ్ వెల్ఫేర్ లో తను ఇచ్చినటువంటి ఒక అట్రాక్టివ్ మేనిఫెస్టో కూడా ఆయా వర్గాలను ఆకర్షించింది. మరి ముఖ్యంగా యూత్ కోసం తను ఇచ్చింది 4 నిరుద్యోగ వృత్తి కింద 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. తర్వాత పెట్టుబడి పెట్టే వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలకి నెలకి 2,500 రూపాయలు అకౌంట్ లో వేస్తామని చెప్పినటువంటిది. రైతులకు రుణమాఫీ, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇట్లా తన మేనిఫెస్టో ఒక అట్రాక్టివ్ మేనిఫెస్టో తీసుకురావటం వల్ల అది కింది స్థాయి వర్గాల్లో కూడా వెళ్ళింది. అందుకే నేను ఏమంటున్నానంటే బలమైన 2 ద్రవిడ్ పార్టీలను వెనుకకు నెట్టి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా నిలబడటం. ఎందుకంటే ఆ పార్టీకి క్యాడరు లేదు, ఆ పార్టీ తరపున పోటీ చేసినటువంటి పెద్ద తలకాయలు లీడర్స్ కూడా లేదు. విజయ్ గారి క్రేజ్ తప్ప అక్కడ కనిపించిన ఫ్యాక్టర్ ఏం కనిపించలేదు. బట్ ఏంటంటే అక్కడ యూత్ మాత్రం చాలా కీలకంగా వ్యవహరించారు అనుకోవచ్చు. సంతోష్ రుద్ర గారు, ఇందాక మీరు మాట్లాడుతుంది కట్టినట్టుంది. ఇప్పుడు తమిళనాడులో ఏమైనా మీకు ఏమైనా హోప్స్ కనిపిస్తున్నాయా? ఎందుకంటే విజయ్ గారు వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళని ఎవరైనా ఆహ్వానించారు. అక్కడ ఏమన్నా మీకు ఏమైనా అనిపిస్తుందా? సో విజయ్ కి సంబంధించిన వచ్చేసరికి వాళ్ళంతా కొంత సెక్యులరిజం